ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గోదావరి పుష్కరాల్ని వైభవంగా నిర్వహిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని, వాళ్లకు పేదల సంక్షేమం పట్టదని అన్నారు. ఇక వైసీపీకి తెలిసింది కూల్చడము, నరకడము, విధ్వంసం మాత్రమే అన్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు చంద్రబాబు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాళ్ళని గోదావరిలో కలిపేశారు. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం. మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ విషయంలో ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. ఇక్కడుండేది సిబిఎన్ 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్.